హాయ్ మామ, నేను మన కుర్రండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈరోజు మన అచ్చంపేట శివాలయానికి వచ్చేసాం. ఈరోజు శివాలయం దీపాలతో లైటింగ్స్తో వెలిగిపోతుంది. ఈరోజు భక్తులందరూ చాలా ఎర్లీగా 4:30కే వచ్చేసారు. ఇది పురాతనమైన శివాలయం కూడా. ఈ కనిపించే బొమ్మకి శివాలయానికి ఒక లింక్ ఉంది మామ, గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంతకీ స్టోరీలోకి వస్తే మామ, కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన పౌర్ణమి. ఈరోజు శివుడు, విష్ణు, కార్తికేయుడు, తులసిదేవి ఆరాధన చేస్తారు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మతి అనే త్రిపురాసురులను పరమశివుడు కార్తీక పౌర్ణమి నాడే సంహరించాడు. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భక్తులు కార్తీక పౌర్ణమి రోజున దీపాలను వెలిగించి శివుడిని ఆరాధిస్తారు. ఈ కార్తీక మాసం అంతా హరహర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరముతో మూరుమోగుతుంది. అంతేకాకుండా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. కొందరు ఇంట్లోనే తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. మరికొందరు శివాలయం గుడికి వచ్చి దీపాలను వెలిగించి దేవుణ్ణి దర్శించుకుంటారు. మీరు గుడికి వచ్చారా లేదా ఇంట్లోనే దీపారాధన చేశారు? కామెంట్ చేయండి. మన అచ్చమ్మపేటకి సంబంధించిన కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన అచ్చమ్మపేట కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్. ఇంకా మీకు తెలిసింది ఉంటే కామెంట్ చేయండి.